మనకు జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. 2015 సంవత్సరంలో జూన్ 21 ఆ రోజు అంతర్జాతీయంగా జరగడం కారణం ఏంటంటే, ఆ రోజు సూర్యగమనం ప్రకారము పగలు ఎక్కువగా ఉండడం వల్ల, అదేవిధంగా యోగ సాధనకు కూడా ఆయుష్ పరంగా పెరిగే అవకాశాలు ఉండడానికి ఒక కారణంగా చెప్పవచ్చును. అది అదేవిధంగా మనం సూర్య నమస్కారాలు చేయడం వల్ల కూడా మనకు ఆ యోగాసనంలో సూర్య నమస్కారాలు అనేటువంటివి ఉన్నవి. ఆ సూర్య నమస్కారాల్లో కూడా మనకు శరీరమును మనస్సును రెండింటి ఏకాగ్రతం చేసి బాడీకి బాగా స్ట్రెంగ్త్ గా ఉండడానికి గానీ, సెల్ఫ్ అవేర్నెస్ తీసుకురావడానికి గానీ బాగా ఈ సూర్య నమస్కారం బాగా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. ప్రతిరోజు ఒక 6 సూర్య నమస్కారం చేసుకుంటే కన్నా బాడీ అంతా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. అవేర్నెస్ అంటే మనకు ఉండేటువంటి చెడు అంతా తీసేసి పాజిటివ్ థింకింగ్ రావడానికి హెల్ప్ చేస్తూ మనకు ఎనర్జెటిక్ గా తేడానికి యోగా ఇన్వాల్యుబుల్ హెల్త్ గిఫ్ట్ ఫ్రమ్ ఇండియన్ ట్రెడిషన్ ఫ్రమ్ ఋగ్వేద. యోగా ఇస్ valuable health from Rigveda, history of 5,000 years old. The Indian physically, mentally and spiritually practice that aims to transform of the body, mind and soul. Manaku yoga father and godfather is says Patanjali Maharshi. For respect kosam manaku ashtanga niyamasu రాయడం జరిగింది. మనమంతా సుఖంగా జీవించడానికి కోసము యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి తర్వాతి మోక్షముక్తి కలగడం జరుగుతుంది. యమ మీన్స్ సోషల్ డిసిప్లిన్, సామాజిక క్రమశిక్షణ కలిగి ఉండడము. ఇదంతా మనకు భగవద్గీతలో తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఆహార విహార నిద్రాదులందు సకల కర్మలయందు మితము పాటించిన వారికే యోగం సిద్ధించి దుఃఖహరమగును. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధించినటువంటి విద్యనే మనకు యమమ కింద వస్తుంది. తర్వాత నియమ మీన్స్ మనకు వ్యక్తిగత క్రమశిక్షణ కలిగి ఉండడం. ఇది మనకు భాగవతంలో చెప్పినటువంటి సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు 7 రోజుల్లో మోక్షం ప్రాప్తి కలిగే దానికోసము. తర్వాత ఆసన మీన్స్ స్థిరమైన మనస్సునే ఆసనమని, చంచల మనస్సునే మరణమని చెప్పబడుతుంది. మనకు ఆసనాలు చూస్తే పాదాల నుంచి తల వరకు ఉన్నటువంటి అన్ని పార్ట్స్ కూడా ఆసనాలు డిజైన్ చేయడం జరిగింది మన ఋషులు. యాక్చువల్ గా ఋషులు అనేటి వారు మనకు పురాతన కాలంలో చూస్తే కన్నా మనం కూర్చొని ధ్యానం చేసుకునేవారు. వాళ్ళ మనసు ఎప్పుడు ఆలోచనలతో వస్తూ 70,000 ఆలోచనలు వస్తుంటాయి రోజుకు. ఆలోచనలు తగ్గడానికి కోసమని వాళ్ళు శరీరాన్ని ప్రాణాయామాలతో డిజైన్ చేసుకొని మనసును అదుపులో ఉంచుకోవడానికి, అదేవిధంగా శరీరము వాళ్ళకు ధ్యానం కోసం సహకరించడం కోసం అదే విధంగా ఆసనాలు డిజైన్ చేయడం జరిగింది. అందుకే ప్రతి ఒక్క పార్ట్కి ఒక ఆసనం ఉంటుంది. ఆసనాలు వేయడం మనకు ఆ ఫలితాలు రావడం జరుగుతుంది. ప్రాణాయామ మీన్స్ కంట్రోల్ ఆఫ్ ద బ్రీత్, మన శ్వాసను అదుపులో ఉంచుకోవడం. ముఖ్యంగా మనకు 3 దోషాలు రావడం జరుగుతుంది. కఫ పిత్త వాత దోషాలు. మనకు 1 to 20 వరకు పిల్లలకు వచ్చేటువంటి కఫ దోషాలు, 20 to 40 వరకు పిత్త దోషాలు, 40 అవ్వచ్చు అంటే వాత దోషాలు. ఈ 3 మార్గాలు నివారణ మార్గాలే మనకు చేసేటువంటి ప్రాణాయామాలు. ముఖ్యంగా మనకు యోగా చేస్తే కనుక 10 బెనిఫిట్స్ ఆఫ్ యోగా ఇన్ డైలీ లైఫ్: ఆల్ రౌండ్ ఫిట్నెస్, వెయిట్ లాస్ ఆర్ గెయిన్, స్ట్రెస్ రిలీఫ్, ఇన్నర్ పీస్, ఇంప్రూవ్డ్ ఇమ్యూనిటీ, లివింగ్ విత్ గ్రేటర్నెస్. మనకు అవేర్నెస్, రైట్ అండ్ రాంగ్ అవేర్నెస్ తీసుకురావడం హెల్ప్ చేస్తుంటుంది. బెటర్ రిలేషన్షిప్, బెటర్ ఇన్స్టిట్యూషన్, ఇంక్రీజ్ ఎనర్జీ, బెటర్ ఫ్లెక్సిబిలిటీ పోస్చర్. ఇట్లా 10 మనకు బెనిఫిట్స్ ఉంటాయి. 1 గంట కానీ చేయగలిగితే కనుక మనకు అన్ని బెనిఫిట్స్ రావడం జరుగుతుంది. యోగా ఎప్పుడు మనం మనసులో చేయాలి అనుకుంటామో మనకి 20% ఆరోగ్యం వస్తుంది. తర్వాత అక్కడి నుంచి మనకు బయలుదేరి ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు 50% వస్తుంది, కూర్చున్నప్పటి 75% వస్తుంది. ఆ తర్వాత మనం పూర్తిగా చేయగలిగితే కనుక మనకు 100% రావడానికి హెల్ప్ చేస్తుంటుంది. ఇది యోగాలో 20 సాధన. హఠ యోగా ఇస్ ద పవర్ఫుల్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోకే ముఖ్యమైనటువంటిది యోగా. ఆ విద్యకు మనకు దాసవుతుంది. తర్వాత ధారణ స్థితి వస్తుంది. ధారణ తర్వాత మనకు వచ్చేటువంటిది ధ్యానం, మెడిటేషన్. మెంటల్ డిస్టర్బెన్స్ రూట్ కదా ఆల్ డిసీజ్. అన్ని మనకు మానసిక సమస్యల వల్లే మనకు అన్ని డిసీజ్ 90% వచ్చి మనసు నుంచి బాడీకి అందుతూ ఉంటాయి. కాబట్టి మనకు మెడిటేషన్ చేస్తే మెడిటేషన్ హెల్ప్స్ టు మెంటల్ బ్యాలెన్స్ అండ్ హెల్ప్ చేస్తూ ఉంటుంది మెడిటేషన్ అనేటువంటిది. తర్వాత వచ్చేటువంటి సమాధి స్థితి, సూపర్ కాన్షియస్, అది హైయర్ స్టేజ్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. తర్వాత మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అంటే 3 మనకు ఉండేటువంటి 1 by 1 ఇవి అంతర్గతంగా తీసుకొచ్చేసి మనకు ఉండే అన్నమయ కోశాలు 5 కోశాలను దాటుకొని వచ్చేసి మన పరమాత్మ చేయడానికి హెల్ప్ చేస్తుంది. జీవాత పరమాత్మ అది స్పిరిచువల్ గా చూసుకుంటే జనరల్ గా చూసుకుంటే కదా మన ఆరోగ్యాన్ని కాపాడడానికి కూడా యోగా అంటే ఇవన్నీ మనకు అష్టాంగ నియమాలు చెప్పబడింది పతంజలి మాట. ఓవర్ గా ఆలోచించడము, ఓవర్ థింక్ చేయడం అంటూ. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళకు జీవితాన్ని ఎక్కువ బయట ఉండేటువంటి ఫుడ్ తీసుకోవడం కానీ, జంక్ ఫుడ్స్, ఎక్కువ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కూడా నెగిటివ్ వైబ్రేషన్ ఎక్కువ రావడం జరుగుతుంది. వాళ్ళకు ముఖ్యంగా యువత మనకి యోగా దగ్గరికి వస్తే కన్నా మనకు ముఖ్యంగా 5 మనకు ఆధీనంలో ఉంటుంది సార్. భగవంతుడు 5 ఉంటాడు: టైము, డిసిప్లైన్, సైలెంట్, పేషెన్స్, ఓపిక అండ్ హెల్త్. 5 మనం కాపాడుకోవచ్చు యోగా వల్ల. ఈ 5 మనకు అదుపులో ఉంటాయి. ఈ చిన్నప్పటి నుంచి కానీ పిల్లలు కానీ మాకు అలవాటు చేసుకొని, యూత్ గా అలవాటు చేసుకుని వాళ్ళకి పాజిటివ్ వైబ్రేషన్, నెగిటివ్ వైబ్రేషన్ అవాయిడ్ చేస్తుంది. వాళ్ళు ఎట్లా ఉండాలనేటువంటిది తెలుపుతూ ఉంటుంది. అవేర్నెస్
రైట్ అండ్ రాంగ్, ఎట్లా జీవించాలనేటువంటిది మనకు ఆ యోగ సాధన వల్ల మీకు అలవాటు అవుతుంది. అందుకే ఒక ప్రిన్సిపల్స్ ఫాలో అయితేనే కానీ యోగా చేయలేదు. అంటే పురుగుల్లో యోగులు మాత్రం యోగా చేస్తామంటారు. అంటే ప్రాక్టీస్ యోగా ఇఫ్ యూ వాంట్ బికమ్ హాఫ్ ఏజ్ అని చెప్తారు. మీకుండే ఏజ్ లో హాఫ్ ఏజ్ వస్తుంది అనమాట. ఈ ఒక బాగా నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఎయిమ్స్ డాక్టర్ అవుతారు అనమాట ప్రతి ఒక్కరు. అంత సాధన చేస్తే కనుక వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది భవిష్యత్తులో. మనకు ఉండేటువంటి యువతకు, ముఖ్యంగా భారతదేశం అంతా మొత్తం యువత మీద ఆధారపడి ఉంటుంది. యువతకు యోగా అనేది ముఖ్య సాధనగా పనిచేస్తుంది. నో సైడ్ ఎఫెక్ట్స్, దీని మీద సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. 100% రిజల్ట్స్ ఉంటుంది. కానీ ఆసనాలు కానీ ప్రాణాయామాలు చేయకపోయినా కూడా, తప్పులు చేసినా కూడా ఫలితం మట్టుకు ఉంటుంది. కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు. మిగతా వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయి కూడా ఇప్పుడు కూడా హెల్ప్ గా చేసుకోవచ్చు. కానీ యోగా ఇస్ గిఫ్ట్ ఫర్ ఆల్ ఏజెస్ అండ్ బూన్ ఫర్ ఓల్డ్ ఏజ్. ఓల్డ్ ఏజ్ ఒక వరం లాంటిది. అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తగ్గుతూ వస్తుంది రాను 40 తర్వాత. మళ్ళీ ఇమ్యూనిటీ పవర్ పెంచేదానికి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. పవర్ఫుల్ హెల్త్ ఎడ్యుకేషన్. ఎందుకంటే హీల్ మెనీ హెల్త్ ఇస్ వితౌట్ మెడిసిన్. అవసరం లేకుండానే డాక్టర్స్ అవసరం సార్. న్యాచురల్ డాక్టర్, న్యాచురల్ ఏన్షియంట్ డాక్టర్ అని చెప్తారు. పురాతనమైన వైద్యులతో పోలుస్తారు యోగా అనేటువంటిది. టాబ్లెట్స్ అవసరం లేకుండానే మనం నయం చేసుకోవచ్చు అంటారు. అవును సార్, తప్పకుండా. ఎందుకంటే టాబ్లెట్స్ వాళ్ళు ఎట్లా యూజ్ చేస్తారు, మనం యోగా సాధనలు ఏం చేస్తాం అంటే ప్రాణాయామాలు, ఆసనాసు, ముద్రాసు, సూర్య నమస్కారాలు అన్ని కూడా మనకు హెల్ప్ చేస్తుంటాయి సార్. అంటే న్యాచురల్ థెరపిటికల్ గా మనం హెల్ప్ చేస్తాం. న్యాచురల్ థెరపీ టు మేక్స్ టు హెల్తీ, హ్యాపీనెస్ అండ్ యూత్ఫుల్ సార్. ఎప్పుడు హెల్తీగా ఉండడానికి హెల్ప్ ఉంటుంది. అంతా మొత్తం ఉండేటువంటి వైబ్రేషన్ అవాయిడ్ చేసుకుంటూ ఉంటుంది సార్ రోజుకు. అంటే సింపుల్ గా చెప్పాలి సార్, యోగా చేసే కొద్ది ఏమవుతుందంటే కనుక మనకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇస్తాం కదా సార్. సైడ్ ఎఫెక్ట్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చి ఎక్కిస్తుంటాం సార్ రోజు. ఒక గంట గానీ కష్టపడి యోగా సాధన చేసుకుంటే కానీ 23 గంటలు హెల్ప్ చేస్తుంది. ఆ పవర్ అనేది ఉంటుంది సార్. మనకు ముఖ్యంగా యువతకు గుర్తుపడుతుంది సార్, 2 కష్టాలు ఉంటాయి సార్ మన జీవితంలో. మానవ జీవితంలో 2 కష్టాలు ముఖ్యంగా ఉంటాయి. ఇష్టంగా కష్టపడము, కష్టంగా కష్టపడము. ఆ కష్టాలు తప్పవు. ఆ ఇష్టంగా కష్టపడేంటో ఒక గంట కానీ యోగా సాధనతో కానీ కష్టపడితే కన్నా ఇది స్వర్గం లాంటి సార్. ఇష్టంగా కష్టపడడం, ఆ కష్టం ఇక్కడ చూసేస్తాం అనమాట. ఇక్కడ కష్టపడేది ఫ్యూచర్ లో హాస్పిటల్లో కష్టపడాల్సి వస్తుంది. అది తప్పదు మనకు. హాస్పిటల్లో నరకం అనమాట అది. అక్కడ ఉంటే అది ఈ విధంగా యోగా చేసుకుంటే వాళ్ళకు అంతా మొత్తం ఏ విధంగా ఉండేటువంటి అన్ని కూడా అవేర్నెస్ తీసుకొస్తుంది. అంటే మనకు 6 సెన్స్ ఓపెన్ అవుతుంది సార్. బ్రహ్మరంధ్రం ఉంటుంది, ఆ రంధ్రం ఓపెన్ చేసేసి ఆలోచన మంచి పాజిటివ్ వైబ్రేషన్ తీసుకురావడం హెల్ప్ చేస్తుంది. అంటే డెవలప్మెంట్ పాజిటివ్ వైబ్రేషన్స్ అమేజింగ్ గా ఉంటుంది. వాళ్ళకు ఎంటర్ అయితే కానీ ఆటోమేటిక్ గా చేంజెస్ జరుగుతూ ఉంటాయి సార్. బయాలజికల్ చేంజెస్ అన్ని జరుగుతాయి సార్. టోటల్ గా ప్రమోటింగ్ బయాలజికల్ చేంజెస్ అంటారు బాడీలో ఉంటే. ఆర్గాన్స్ అన్ని కూడా యాక్టివేట్ చేస్తుంది సార్. హార్మోన్స్ ముఖ్యంగా స్త్రీలకి అయితే సార్, లేడీస్ కి అయితే కన్నా 80% వరకు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది సార్. ఎందుకంటే మంత్లీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. జెంట్స్ తో కంపేర్ చేస్తే వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. న్యాచురల్ గానే వాళ్ళకి డిసీజెస్ ఉంటాయి. జెంట్స్ చేస్తే కానీ హార్టిఫిషియల్ గా తెచ్చుకుంటారు బ్యాడ్ హ్యాబిట్స్ తో, వాళ్ళు న్యాచురల్ గానే వస్తుంటాయి. స్త్రీలకు ముఖ్యంగా బాగా 80% వరకు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది యోగా చేస్తే. అంటే బ్యాలెన్స్ చేస్తుంటుంది సార్, హార్మోన్స్ బ్యాలెన్స్. ముఖ్యంగా సార్ నెక్ మూమెంట్స్ అన్ని హార్మోన్ బ్యాలెన్స్ కు, స్టమక్ మూమెంట్స్ వచ్చేటన్ని కూడా మనకు బూస్ట్ ఆఫ్ ఇమ్యూనిటీకి, అబ్డామినల్స్ అన్నిటి హెల్ప్ చేస్తుంటాయి. మత్యాసనం సార్. మత్యాసనం అంటే ఎక్కువ గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ చేయడం హెల్ప్ చేస్తుంది మత్యాసనము. వక్రాసనం అంటే సైడ్స్ కు, డయాబెటిక్ గానీ, అబ్డామినల్స్ కు, స్టమక్ డిజార్డర్స్ కు. దాని ప్రమోషనాసనం అర్ధమత్యేంద్రాసనం ఉంటుంది. గోముఖాసనం, నెక్స్ట్ ఉష్ట్రాసనం. బ్యాక్ బోన్ కి ఎక్కువ హెల్ప్ చేసే ఉష్ట్రాసనం. ఎవరైతే కూడా బ్యాక్ బోన్, సయాటిక్ పెయిన్, నెక్ పెయిన్ ఉండే వాళ్ళు ముందుకు చేసే ఆసనాలు వేయకూడదు. ఆ బ్యాక్ చేసి ఆపేసేయాలి సార్. లేని వాళ్ళు మాత్రం ముందు కౌంటర్ పోస్ట్ చేయాలి. శశంకాసనం, ర్యాబిట్ పోస్టర్ అంటారు. ఆ విధంగా చేసుకుని మళ్ళీ పనుకొని చేసే ఆసనాలు కింది పట్టు తగ్గడానికి ఒక ఆసనం ఉత్తాన పాదాసనం, పైపడి తగ్గ నౌకాసనము, లోయర్ బ్యాక్ పెయిన్ థైరాయిడ్ తగ్గడానికి సేతుబంధాసనం ఉంటుంది. తర్వాత గోరక్షాసనము. తర్వాత మొత్తం ఉండేటువంటి సర్వాంగాసనం ముఖ్యమైన ఆసనం సార్. సర్వాంగాలకు ఆసనం, సర్వాంగాసనము, హలాసనము, పశ్చిమోత్తనాసనము. ఇవి మామూలుగా పనుకొని చేసేటి. బోళ్ళ పనుకొని చేసి చూస్తే కానీ భుజంగాసనం వెరీ ఇంపార్టెంట్ ఆసనం సార్. భుజంగాసనం, సర్పాసనం, ప్రమోషాసనం ఉంటుంది. శలభాసనం ముఖ్యంగా సయాటిక పెయిన్ వస్తుంది అందరికి. సయాటిక పెయిన్ అది వెరీ డేంజరస్ పెయిన్, కంటిన్యూగా ఉంటుంది. అది బాగా తగ్గడానికి బాగా హెల్ప్ చేసి. అదేవిధంగా ధనురాసనం ఉంటుంది. ధనురాసనం, చక్రాసనం, తర్వాత శవాసనం. ఈ ముఖ్యమైన ఆసనాలు. ప్రాణాయామం చేస్తే సూర్యనాడి ప్రాణాయామం, చంద్రనాడి, భస్త్రికలు, అనులోమ విలోమ అంటారు. శీతలి, శీత్కారి, బ్రాహ్మరి ప్రాణాయామస్ కూడా మనకు హెల్ప్ చేస్తూ ఉంటాయి. అవి కూడా ముఖ్యమైనటువంటి యోగా ఆసనాలు ఆచరించేటప్పుడు తెలుసుకోదగ్గ విషయాలు ఏంటో చెప్పండి. తప్పకుండా. ఫస్ట్ యోగాకు వచ్చేటప్పుడు మనము ఒక 10 నిమిషాల ముందు వాటర్ తాగేసి వచ్చేసారు సార్. అంటే వాటర్ ఆ బ్లడ్ లోకి వెళ్ళడానికి 10 minutes పడుతుంది. ఒకవేళ మనకు టీ, కాఫీ తాగితే ½ అవర్ ఉండాలి. ఏమైనా బ్రేక్ఫాస్ట్ 1 hour ఉండాలి. లంచ్ చేసి 2 hours గ్యాప్ ఉండాలి. అది ఇంకా ఫాలో కావాలి. ఆసనాలుగా ప్రాణాయం చేసి 3 స్థితులు కంపల్సరీ ఫాలో కావాలి. చేయి స్థితి చేసేప్పుడు ఒక ఆసనకి వెళ్ళిపోతాం ఒక ప్రాణాయం కానీ. ఆసన స్థితి పాసిబుల్ ఓన్ కెపాసిటీ. మీకు ఎంత కెపాసిటీ అని చేసుకుంటూ ఉండాలి. డ్యూరేషన్ పెంచుకుంటూ ఉండాలి. సడన్ గా ఎక్కువ చేయకూడదు. రిలాక్స్ మటుకు 5 to 6 seconds రిలాక్స్ చేసుకోవాలి. అప్పుడు ఒక ఆసనకు ప్రాణాయం పూర్తి అవుతుంది సార్. ఈ ప్రాణాయం చేసిన మటుకు 1:2 రేషియో ప్రకారం చేస్తారు. ఎంత గాలి తీసుకుంటామో అంత డబల్ వదలాలి.
అట్లా చేసుకుంటే కనుక మనకు బాగా హెల్ప్ చేస్తే రిలాక్స్ అవుతూ ఉండాలి. ఆసనం అంటే 3 స్థితులు ఫాలో అయ్యి ఈ కదలికలు చేస్తే మటుకు వ్యాయామం అవుతుంది సార్. కదలికలు చేయకూడదు. కదలికలు చేస్తే 40% రిజల్ట్స్ ఉంటుంది. ఆసనం అంటే కళ్ళు తెరుచుకొని చేయడం ఆసనం, అది 80% ఉంటుంది. కళ్ళు మూసుకొని యోగాసనం అవుతుంది, అది 100% రిజల్ట్స్ ఉంటుంది. ఎక్కడికైనా గ్రూప్ చేసేటప్పుడు కానీ సింగిల్ చేసిన కళ్ళు మూసుకొని మనసును శరీరం కలపడమే యోగం సార్. కోఆర్డినేషన్ బాడీ అండ్ మైండ్ కలపడం వల్ల మనకు ఆ రిజల్ట్స్ ఉంటుంది. ఆ మనసు నుంచి ఆ పెయిన్ నొప్పి మీదకి మనసును పంపించాల్సింది, పంపించేసేసి అక్కడ ఆ పెయిన్ బర్న్ కావడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఆ ఫ్యాట్ అనేటువంటిది ఆ నర్వ్స్ అన్ని కూడా యాక్టివేట్ చేస్తాయి. అది మోస్ట్ ఇంపార్టెంట్. అట్లా ఫాలో అయ్యేసి తర్వాత అయిపోయిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం వాటర్ తాగడం కానీ అది చేసుకోవాలి. రిలాక్స్ అవ్వాలి. శవాసనం ఎఫెక్ట్ ఉంటుంది సార్. వాళ్ళకు ఎట్లంటే ఎట్లా ఆ మూమెంట్ బట్టి చెప్తుంటారు వాళ్ళకు. ఎందుకంటే మన క్లయింట్ కు మామూలుగా యోగా ట్రైనర్స్ కి వాళ్ళకు ఉండే కంప్లైంట్స్ ఇక్కడ చెప్తారు కాబట్టి వాళ్ళు రేట్ గా ఆసనాస్ డిజైన్ చేసి ఇస్తారు సార్. అవి ఫ్యాక్టరీ చేసుకుంటే కన్నా వాటి తగ్గట్టే మనకు హెల్ప్ ఉంటుంది. మనకు ఏంటంటే వేయడం వల్ల అవి ఎట్లంటే మజిల్స్ తిప్పడం వల్ల కూడా మనకి ఎక్కువసేపు ఉండమని చెప్తారు. మినిమం 2 to 5 minutes ఉండమని చెప్తారు జనరల్ గా. అక్కడైతే కదా స్టార్టింగ్ అంతసేపు ఉండకూడదు. ఫస్ట్ లైట్ గా ప్రాక్టీస్ చేసుకుంటూ దాన్ని మెల్లమెల్లగా గ్రోత్ అలవాటు చేసుకుంటూ మనకు ఆధీనం చేసుకున్న తర్వాత కంటిన్యూగా ఎక్కువసేపు ఉంటే ఆ రిజల్ట్స్ ఉంటుంది. అటు పెట్టి చేసిన రాదు. కాబట్టి ఈ యూట్యూబ్ లో కానీ మా పుస్తకాల రూపంలో కానీ టీవీ రూపంలో చూసి ఏంటి చేయడం వల్ల కూడా మన సైడ్ అది ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలి సార్. ఫస్ట్ మెడిటేషన్ చేయాలి, ఫస్ట్ ప్రేయర్ ఉంటుంది, ఆసనాలు ఉంటాయి, ప్రాణాయామాలు ఉంటాయి, వరుసగా మెడిటేషన్ సూర్య నమస్కారం 1 by 1 మామూలుగా గురువు దగ్గర విద్య చేసిన కరెక్ట్ గా ప్రాపర్ గా వచ్చి ఏం నో సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కదా సార్. అవునండి. తప్పకుండా యోగా చేయాలి. ప్రతి 1 గంట కానీ యోగా సాధన చేసుకుంటే ప్రతిరోజు 23 గంటలు మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. మన జీవితాంతం తోడు నుండి కాబట్టి ఒక ఆరోగ్యం మాత్రమే అది చివరి వరకు ఉంటుంది. అది యోగాతోనే మనకు సాధ్యమవుతూ ఉంటుంది. ఎప్పుడు యోగా డే వచ్చిందని ఆ 2 రోజులు కానీ నెల ముందు నుంచి స్టార్ట్ చేసుకోవడం కంటే కూడా మన శరీరం అంత వరకు ఆసనాలు వేస్తూ ఉండాలి, ప్రాణంతో ప్రాణాయామాలు చేయాలి, మనసును ధ్యానం చేస్తూ ఉండాలి. అప్పుడు మన పరిపూర్తంగా ఉంటుంది జీవితం అనేటువంటిది. ఎందుకు పుట్టాము, ఎలా జీవించాలి, చనిపోవడం అనేటువంటిది మనకు క్లారిటీగా వచ్చి మనకు ఆ దైవత్వం నాకు తీసుకురావడం హెల్ప్ చేస్తుంటుంది. అది ప్రతి ఒక్క గుర్తు పెట్టుకొని ప్రతిరోజు ఇంటి దగ్గర వీలైనంత వరకు ప్రయత్నం చేసుకుంటూ కనీసం టైం లేదన్నప్పుడు కనీసం సూర్య నమస్కారం 5-6 చేసుకున్నా కూడా ఆ హెల్ప్ అనేది జరుగుతుంటుంది. పూర్తిగా చేయలేకపోతే కన్నా 6 నిమిషాలు దాని మీద కేటాయిస్తే కన్నా ఒక లైఫ్ స్టైల్ ఒక పార్ట్ అయిపోవాలి మనకి అది యోగా అనేటువంటిది. కందగడ్డల రెడ్డి గారు ఈరోజు మా స్టూడియోస్ కి వచ్చి చాలా విషయాలు యోగా గురించి చెప్పారండి. మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు సార్. నమస్కారం. సర్వరోగ నివారిణి, సర్వశక్తి ప్రధాయిని, సర్వ సమస్యల పరిష్కారిణి మన యోగా సాధన. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రోతలందరికీ